వైసీపీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా తెలియదు కానీ అపచారం మీద అపచారం చేస్తుంది. ఎప్పటికే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసి మహాపచారాన్ని మూట కట్టుకున్నారు. అది చాలదన్నట్టు నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు బూట్లు వేసుకుని నిన్న శాసన మండలిలోకి తీసుకువెళ్ళి మరొకసారి ఆ దేవుడిని అపహాస్యం చేయటమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీని మీద కూటమి నేతలు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి బాబు ప్రసాదం తీసుకో అన్నారు అనుకోండి, మనం వెంటనే చేసే పని ఏంటి, చేయి దులుపుకుని ఒకసారి కాళ్ళకు చెప్పులుంటే చెప్పులు, బూట్లుంటే బూట్లు తీసేసి వెంటనే తింటాం. ఒకవేళ మనం తినకూడని చాలామంది ఆ రోజు ఏదైనా నీసి తినుండో లేదా మైల్లో లాంటి వాటిలో ఉంటే అసలు ప్రసాదం కూడా తీసుకోరు. మేము తీసుకోకూడదమ్మా అని చెప్తారు. అంటే అంత నిష్టత, అంత పవిత్రత ఆ ప్రసాదానికి ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో, దేవుడి ఫోటోలు ఎక్కడైనా సరే మనం చెప్పులు వేసుకుని పట్టుకుంటామా? సాధారణంగా పట్టుకోం కదా. సరే, ఎప్పుడైనా అనుకోని సందర్భంలో ఎక్కడైనా ఉండుంటే అది వేరే విషయం. కానీ నిన్న అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను తీసుకుని వెళ్ళారు. ఇక్కడ రెండు తప్పులు ఏంటంటే, ఒకటి చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకోవడం ఒక తప్పు అయితే, దాన్ని శాసనసభల్లోకి తీసుకెళ్ళడం అనేది రెండో తప్పు. దేవుడిని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేసింది వైసీపీనే. ఇప్పుడు లడ్డూ మీద ఇన్ని తీవ్ర విమర్శలు వచ్చినాయి కదా, ఏ రోజైనా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దేవుడి ఫోటో ముందు పెట్టి మాట్లాడారా? దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ లేదా లడ్డూలు కానీ ముందు పెట్టి మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. జరిగిన ఘటన గురించి మాట్లాడారు తప్ప దేవుడిని ఎక్కడా మీడియా ముందుకు తీసుకురాలా. కానీ నిన్న వైసీపీ చాలా ఘోర తప్పిదం చేసింది. దేవుడిని సభల్లోకి తీసుకొచ్చింది. అరే, అసలు పాపం చేసింది ఎవరు? తిరుమల లడ్డు విషయంలో పాపం చేసింది ఎవరు? మీరు ఎందుకు దేవుడిని తీసుకొచ్చారు? నువ్వే పాపం చేసి నువ్వే దేవుడిని తీసుకొస్తే అంతకంటే దారుణం ఉంటుందా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం కానీ వెంకటేశ్వర స్వామికి ఏదైనా పాపం చేసిందా? ఏమీ చేయలేదు కదా. పాపం చేసింది ఎవరు? గత 5 ఏళ్లలో నెయ్యి లేకుండా కల్తీ నేతిని తయారు చేసి, ఒక చుక్క పాలు లేకుండా కల్తీ నేతిని తయారు చేసి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి హిందువుల చేత తినిపించి అత్యంత దారుణమైన మహాపాపాన్ని మూటగట్టుకుంది మీరు. నా లెక్కలో మీరు ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకోవడానికి అనర్హులు. మీరు చేసేది దారుణాతి దారుణం. మీరు అంత దారుణం చేసి ఈరోజు సిగ్గు శరం వదిలేసి మళ్ళీ ఇంకొక దారుణం ఏంటంటే, ఇంకొక అపచారం ఏంటంటే, లెంపలు వేసుకోవాలి మామూలుగా ఇలాంటివి మాట్లాడాలంటే మనం. ఇంకొక అపచారం ఏంటంటే, ఏదో మన సినిమా టికెట్ బస్ టికెట్ పడేసినట్టు వెళ్తా ఎక్కడ పడేసి వెళ్ళారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం ఇది. వెళతా సినిమా టికెట్, మనం బస్ టికెట్టో లేకపోతే మన చేతి నలుపుకునేదో ఓ టిష్యూ పేపర్ని గిరాటు కొట్టినట్టుగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను మీరు అక్కడ విసిరేసి వెళ్ళారు అంటే ఎంత అహంకారం అనుకోవాలి దీన్ని. ఇది భక్త, మీది భక్త, గోవిందా గోవిందా అనుకుంటూ ఎంత మహాపాపం చేశారో ఎవరికైనా అర్థమవుతుందా? సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జరిగిన మహాపాపాన్ని ఖండించకపోగా మా వాళ్ళు ఎవరైనా చెప్పులు వేసుకొస్తే చూపించండి, వెంటనే నారా లోకేష్ షేర్ చేశాడు, ట్విట్టర్లో వీడియో షేర్ చేశాడు. ఏదైతే వీళ్ళు చెప్పులు వేసుకుని ఆ ఫోటోలు పట్టుకుని పోడియం వద్దకు వెళ్తున్నారో ఆ వీడియోలు వెంటనే నారా లోకేష్ షేర్ చేశాడు. అంటే అంత సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ జరిగింది తప్పే, ఇక ముందు జరగకుండా చూసుకుంటాం అనాల్సింది పోయి మా వాళ్ళు ఎవరు చెప్పులు వేసుకోలేదని జగన్మోహన్ రెడ్డిని మించిన అబద్ధాలు ఆడటం. బొత్స సత్యనారాయణ ఈ స్థాయిలో అబద్ధాలు ఆడతాడని అనుకోలే. సాధారణంగా ఏంటంటే ఆయన కొద్ది గొప్ప విలువలు ఉన్నటువంటి నేతే, మనమేమో ఆయన కాదంట్లా, ఆయన మనం తప్పు పట్టట్లా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఎలా మారిపోతారు అనడానికి ఇదే ఉదాహరణ. బొత్స సహజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిన్న బొత్స సత్యనారాయణతో జగన్ చేయించిన పని అది. నిన్న ఫోటోలు పట్టుకెళ్ళడం కావచ్చు, చెప్పులు వేసుకోవడం కావచ్చు, ఇదంతా ప్రీప్లాన్డ్ కుట్ట. మనం ఫోటోలు పట్టుకుని ఒక నిరసన తెలపడానికి వెళ్ళేటప్పుడు కనీసం కాళ్ళకున్న చెప్పులు బూట్లు తీయాలని తెలీదా? దేవుడి విగ్రహం మనం పట్టుకున్నప్పుడు చెప్పులు బూట్లు తీయాలని తెలుసా తెలీదా? గోవిందా గోవిందా అంటే వెళ్ళారు. అసలు ఆ గోవిందుడికి ద్రోహం చేసింది ఎవరు? మీరు కదా. నిన్న దీని మీద పయ్యావుల కేసు కూడా కొంచెం ఫైర్ అయ్యాడు. ఒకసారి చూద్దాం. వైసీపీ మహాపచారం, చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్ల ప్రదర్శన. అసెంబ్లీ ప్రాంగణంలోనే కాదు మండలిలోనూ అదే పరిస్థితి. వాయిదా పడ్డాక పోస్టర్లు ప్లాకార్డులు లోపలే పడేసిన వైనం. శ్రీవారి ఫోటోలు సభలోకి తేవడంపై అధికార కూటమి ఆగ్రహం. వారికి దేవుడంటే భయం నమ్మకం లేవు, విచక్షణ లేకుండా వాళ్ళ నాయకుడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. మంత్రి పయ్యావుల మండిపాటు. చైర్మన్ వద్ద కూటమి నేతల నిరసన.
స్వామి ఫోటోలు తేవడం తప్పేనన్న చైర్మన్, బొత్సాను పిలిపించి వివరణ కోరిన మోషేన్. క్షమాపణ చెప్పేందుకు విపక్ష నేత ససేమిరా. మా సభ్యులు చెప్పులు వేసుకున్నారనేందుకు ఆధారాలు చూపించండి, బొత్స సవాల్. తక్షణమే వీడియో షేర్ చేసిన నారా లోకేష్ వీడియో షేర్ చేయకపోయినా ఇదిగో మీకు ఇక్కడ సాక్ష్యాలు కళ్ళకు కట్టినవి. ఈ అసెంబ్లీలో తీసినటువంటి ఫోటోలు ఇవి. ఇదిగో ఇక్కడ 1, 2 వీళ్ళిద్దరూ పోస్టర్లు పట్టుకున్నారు. మనకి ఎదురుకుండా కనపడేది వీళ్ళిద్దరూ. బొత్స సత్యనారాయణ పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఈయన పట్టుకోలేదు, ఈయన కూర్చుని ఉన్నాడు చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ కూడా ఒక వ్యక్తి చెప్పులు వేసుకుని ఉన్నాడు, పోస్టర్లు పట్టుకున్నాడు. సరే, రెండో వ్యక్తి కాళ్ళు మనకు కనపడట్లేదు, వదిలేద్దాం. సో మరి వీళ్ళంతా అయిపోయింది. తర్వాత ఏం చేశారు, ఈ పోస్టర్లను అక్కడ బల్లల మీద పడేసి వెళ్ళిపోయారు. నేను ఇందాక అదే చెప్పింది, దేవుడి పోస్టర్లు తీసుకురావటమే కాకుండా వాళ్ళు నిరసన తెలపాలనుకున్నంతసేపు తెలిపి తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అసలు ఎందుకు నిరసన తెలిపారు, ఎందుకు పోస్టర్లు తెచ్చారు, అర్థం ఉందా? మీరు దేని మీదైనా చర్చించాలి అంటే అది మీరు అక్కడ తీర్మానం అడగాలి, వాయిదా తీర్మానం అడగాలి. దానికి ఒక ప్రొసీజర్, రూల్స్ అంటూ ఉంటాయి. మీరు ఎందుకు తీసుకొచ్చారు వాటిని? దేవుడిని ఎందుకు అసెంబ్లీలోకి లాగారు? పోనీ పాపం చేసింది ఎవరు? అసలు ఈ పని చేయాల్సింది ఎవరు? టీడీపీ చేయాలి. కానీ వాళ్ళు ఏ రోజు దేవుడిని లాగలా. కూటమి ఎప్పుడు ఏ రోజు కూడా దేవుడిని మీలాగా రోడ్డు మీదకి లాగరా. వాళ్ళు జరిగిన దాని మీద విమర్శలు చేశారు తప్ప ఏ రోజు దేవుడి చిత్రపటాన్ని బయటికి తీలాళ్ళు. కానీ మీరు ఎంత దారుణం చేశారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకుని వచ్చి, చెప్పులు వేసుకుని వచ్చి, ఇదా మీరు ఇచ్చే గౌరవం అంటే? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామి మీద మీకున్న భక్తి ఏంటో, వెంకటేశ్వర స్వామి అంటే మీకున్న భయం ఏంటో. అంటే గత సంఘటనలన్నీ కూడా మర్చిపోయినట్టున్నారు బహుశా. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఇది హిందూ ధర్మం తెలిసిన ఎవరినైనా అడగండి చెప్తారు. మీకు తెలియకపోవచ్చు, మీకు హిందూ ధర్మాలంటే లెక్కలేకపోవచ్చు, మీకు నమ్మకం లేకపోవచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే మీకు శాసనం కావచ్చు. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీయడం అనేది తప్పు. మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన స్థానంలో ఉన్న మీరు ఈరోజు చెప్పులు వేసుకుని దేవుడి చిత్రపటాలు తెచ్చారు. ఎవరైనా అంత ప్రసాదం ఇస్తేనే మన కళ్ళకు అద్దుకుని, కాళ్ళకున్న చెప్పులు బూట్లు తీసి కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటాం ప్రసాదాన్ని. అలాంటిది మీరు ఆ దేవుడి చిత్రపటాలను చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు. ఎంత దారుణం ఇది! పైగా బొత్స సత్యనారాయణ అంత సీనియర్ నేత అయ్యుండి, అది నీ పక్కనే కదా ఆయన వాళ్ళు ఉన్నది. బొత్స సత్యనారాయణ కూర్చుని ఉన్నాడు, చెప్పులు వేసుకుని నుంచుని ఉన్నారు కదా. ఎంత దారుణం ఇది! మా వాళ్ళు ఎక్కడైనా చెప్పులు వేసుకున్నట్టు కనపడితే చూపించండి అని చెప్పి సవాల్ చేశాడు. దీని మీద పయ్యావులు కూడా కొంచెం సీరియస్ అయ్యాడు. అది కూడా ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయటమే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల శాసన మండలిలోనూ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారు. చెప్పులు, బూట్లు ధరించి శ్రీవారి పోస్టర్లు, ప్లాకార్డులు ప్రదర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ సభ్యులు శుక్రవారం నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ 4వ గేటు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఆ సందర్భంగా వారు చెప్పులు, బూట్లు వేసుకునే శ్రీవారుల పోస్టర్లు పట్టుకుని గోవిందా గోవిందా అంటూ దగ్గరకు వచ్చారు. దొంగే దొంగ దొంగ అని అరిచాడనే సామెతను చూశారా? అసలు తప్పిదం చేసింది వీళ్ళు. వెంకటేశ్వర స్వామికి మహాపాపాన్ని చేసింది వీళ్ళు. వీళ్ళే ఇప్పుడు గోవిందా గోవిందా అని అంటాం. అసలు ఆ నామం పలకటానికైనా అర్హత ఉందో లేదో మీరు ఆలోచించుకోండి. ఆ గోవిందుడి నామం పలికే వాళ్ళకే మీరు పంగనామాలు పెట్టారు, కల్తీ లడ్డూ పెట్టి 250 కోట్ల రూపాయలు దోచేశారు స్వామివారి పేరు మీద. మీరు గోవిందుడి నామాన్ని పలకటం, మీరు గోవిందుడి ఫోటోలు పట్టుకోవడం ఆశ్చర్యం అనిపించట్లేదా? దీని మీద పయ్యావులు కూడా సీరియస్ అయ్యాడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది చూడ, చెప్పులు వేసుకుని వచ్చారు. పయ్యావులు కూడా ఒకంత నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా సభలోకి దేవుణ్ణి లాగటమే కాకుండా ఆ చిత్రపటాలను చెప్పులు, బూట్లు వేసుకుని తీసుకురావటం అనేది మహాపచారం. ఇలాంటి దారుణమైన ఘటనను సభలోకి అనుమతించరాదు అని స్పీకర్ని, చైర్మన్ని కూడా చాలా గట్టిగా అడగటం జరిగింది. అయితే చైర్మన్ మాత్రం సభలోకి ఇలాంటివి పట్టుకురావటం, ముఖ్యంగా దేవుడి చిత్రపటాలు పట్టుకురావటం తప్పేనని చెప్పి ఆయన చెప్పడంతో పాటు బొత్స సత్యనారాయణను పిలిచి వివరణ కోరగా ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరించారు. అంటే బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కింది స్థాయి నాయకుడిగా దిగజార్చేశాడు. ఎందుకంటే ఆయన విలువలు లేవు, వంకాయలు లేవే. బొత్స సత్యనారాయణ నిన్న 2 విషయాల్లో, ఒకటి ఆయన నేతృత్వంలో ఫోటోలు పట్టుకురావడం తప్పు అయితే, చెప్పులు వేసుకుని పట్టుకొచ్చిన ఫోటోలను మా వాళ్ళు చెప్పులు ఎక్కడ వేసుకొచ్చారో చూపించండి అని చెప్పి ఆయన బయటకు వచ్చి సవాల్ చేయటం. ఆల్రెడీ చూపించారు, చెప్పులు వేసుకుని ఎక్కడొచ్చారో వీడియోలో చూపించారు. మనం ఇందాక నేను పోస్టర్లో చూపించాను మీకు. ఇక్కడ